డిఎస్సి ద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను విద్యాశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు. గుంటూరు ఏసీ కళాశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా డీఈఓ రేణుక ధృవపత్రాల పరిశీలన విధానాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కడప ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో డీఈఓ సంషుద్దీన్, స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాన్ని పరిశీలిస్తున్నారు. కడపలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైనే తొలి సంతకాన్ని సీఎం చంద్రబాబు చేసి ఇప్పుడు అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. మన కడప జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు గానీ, హెచ్జిటీలు గానీ ఇవన్నీ కలిసి 700 పైచీలకు ఉన్నాయి. అదేవిధంగా జోనల్ పోస్టులు 150 ఉన్నాయి. వాటన్నిటికీ ఈ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు నా ర్యాంకు 10 వచ్చిందండి, లేకపోతే ర్యాంక్ 5 వచ్చిందండి అని చెప్పేసి నాకు రాలేదని చెప్పేసి కొంతమంది వస్తున్నారు. వారందరికీ నా సూచన ఏంటంటే, ఎప్పుడు కూడా మీకంటే ఎక్కువ మార్కులు లేకపోతే ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ ర్యాంకు 10 వచ్చింది అనుకుందాం, మేము ఇండివిజువల్ ర్యాంక్ 11 వచ్చిన వాళ్ళకి కనుక జాబ్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా అట్లాంటి వాటిని మేము రెక్టిఫై చేస్తాం. ఆ విధంగా జరగడానికి వీల్లేదు. ఈరోజు సర్టిఫికెట్ పరిశీలన మాత్రమే ఉంటుంది. ఇదైన తర్వాత వాళ్ళు ఎన్ని ప్రయారిటీ ఏది ఇచ్చారు, వాళ్ళకి ఒక్కొక్క క్యాండిడేట్ 2-3 పోస్టులు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. 3 or 4 పోస్టులు కూడా కొంతమంది ఎలిజిబిలిటీ ఉంటారు. వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇచ్చారు దాన్ని పట్టుకుని ఇప్పుడు వెరిఫికేషన్ చూసి వాళ్ళ జెన్యూనిటీ ఆఫ్ ది సర్టిఫికెట్స్ వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేశారో వాటిని మేము నిర్ధారించి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సర్టిఫికెట్స్ కరెక్ట్గా అన్నీ ఉంటే వెంటనే అయిపోతుంది ప్రాసెస్. 10th, ఇంటర్, మనం డిగ్రీ చేస్తుంటే ఆ మార్క్స్ లిస్ట్, తర్వాత డిఎల్ఈడి, తర్వాత స్టడీ సర్టిఫికెట్స్ మస్ట్ అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్స్, ఈడబ్ల్యూఎస్ ఏమన్నా ఉంటే అడుగుతున్నారు. ఒరిజినల్స్ చెక్ చేస్తున్నారు. జిరాక్స్లు 3 sets అడుగుతున్నారు. ఫొటోస్. 1 year కష్టపడి పేరెంట్స్ అండ్ మా అత్తయ్య పిల్లల్ని చూసుకున్నారు. నేను కోచింగ్ తీసుకొని చదివితే వచ్చేసి నేను స్కూల్ అసిస్టెంట్ పీడీ పోస్ట్కి వచ్చాను. నాది 87th ర్యాంక్, గర్ల్స్లో 14 అమ్మాయిని, ఓపెన్ కేటగిరీలో వచ్చింది. మినిమం ఒక 1 personకి 30 minutes 35 minutes టైం పడుతుంది. వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. కొంతమంది రెసిడెన్షియల్ అలాంటి కొంచెం అక్కడ దగ్గర కొంచెం లేట్ అవుతుంది. కొంచెం వెరిఫై చేసే దగ్గర డిపెండ్ ఆఫ్ క్యాండిడేట్ బట్టి. ఎస్జిటికి పోస్ట్ రాశాను సార్. నాకు 81.01 మార్క్స్ వచ్చినాయి. ఓపెన్ అని వచ్చింది సార్. వెళ్ళాము, వెంటనే వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది సార్ మంచిగానే.